అనగనగా ఒక ఊరిలో అవ్వ ఆమె మనవడు నివసిస్తుండేవాళ్ళు. రోజు అవ్వ చెప్పే కథ వినకుండా ఆ మనవడు నిద్రపోయేవాడు కాదు. ఒకరోజు అలాగే నిద్ర పట్టక మనవడు అవ్వ దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. అవ్వా, నాకు అసలు నిద్ర రావడం లేదు. ఏదైనా నీ జీవితంలో జరిగిన విషయాలు ఏమైనా ఉంటే చెప్పవ్వా, వింటాను. ఎందుకు చెప్పండ్రా, నీకు కాకపోతే ఎవరికి చెప్తాన్రా? ఇప్పుడు నేను చెప్పే కథ ఒకప్పుడు మన పక్కింట్లో ఉన్న హరి ఇందు అనే ఆంటీ అంకుల్ కదరా. ఒకప్పుడు మన ఇంటి ఎదురుగా ఉండే ఇద్దరు స్నేహితుల కథ చెప్తాను, విను మనవడా. అనగనగా సోమవరం అనే గ్రామంలో హరి ఇందు అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. హరికి తన భార్య అంటే అంతులేని ప్రేమ. కానీ ఇందు ఎప్పుడు భర్త బంధువులతో గొడవలు పెట్టుకుంటూ ఉండడంతో హరి ఉన్న ఊరు విడిచి దూర ప్రదేశానికి వెళ్ళి బంధువులకు ఎడంగా సుఖంగా జీవిద్దామనుకున్నాడు. వారు వెళ్ళే దారిలో ఇసుక ఎడారి దాటవలసి వచ్చింది. ఎండ తీవ్రంగా ఉండడం చేత భార్యకు దప్పిక అయ్యి, ఏమండి, నాకు ముందు చాలా దప్పికగా ఉంది, కొంచెం నీళ్లు కావాలి, లేకపోతే నా ప్రాణాలు ఇక్కడే పోయేట్లున్నాయి. ఇక్కడే ఉండు ఇందు, ఇక్కడ దగ్గరలో ఏమైనా నీళ్లు కనపడతాయేమో, తీసుకొస్తాను అంటూ నీటి కోసం చాలా దూరం వెళ్ళి నీటితో తిరిగి వచ్చేసరికి వడదెబ్బకు భార్య చచ్చిపోయి ఉన్నది. భార్య అంటే అమితమైన ప్రేమ కలిగి ఉండడం చేత అతను గట్టిగా ఏడుస్తూ, ఓ శంకర, నా భార్యని బతికించు. నేను నీకు రోజు పూజలు చేస్తూ అర్చిస్తూ నిన్ను ఎంత నమ్మాను. నా భార్య లేకపోతే నేను జీవించలేను. నా భార్యను బతికించు దేవుడా అని గట్టిగా వేడుకున్నాడు. వెంటనే ఆకాశవాణి ఇలా పలికింది. నీ మిగిలిన జీవితంలో సగం ఆమెకు దారబోసావంటే నువ్వు బ్రతికి ఉన్నంత కాలము నీ భార్య కూడా జీవిస్తుంది అని ఆకాశవాణి పలకడంతో, తల్లి, నా ఆయుష్లో సగం నా భార్యకి ఇవ్వడానికి నేను మనసారా ఒప్పుకుంటున్నాను అని అనగానే భార్య వెంటనే లేచి భర్త తెచ్చిన నీళ్లు తాగి తాము వెంట తెచ్చుకున్న ఆహారం ఇద్దరు కలిసి తిన్నారు. తర్వాత వాళ్ళ ప్రయాణం కొనసాగించారు. దారిలో వాళ్ళిద్దరూ ఒక చోట ఆగి విశ్రాంతి తీసుకున్నారు. నువ్విక్కడే ఉండు, నేను ఊళ్ళోకి వెళ్ళి మనం తినడానికి ఏమైనా తీసుకొస్తాను. అలాగే, మీరు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళిరండి. ఒక కుంటివాడు చక్కగా పాడుకుంటూ అటుగా వచ్చాడు. అతని పాట విని ఆమె పరవశించి అతనితో, నువ్వు నాకు ప్రియుడిగా ఉంటావా, లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. నేను కుంటివాణ్ణి, నువ్వేమో ఎంతో చక్కగా ఉన్నావు. అయితే అయ్యింది, మీ పాటలు నాకెంతో నచ్చాయి. సరే, నేను ఉండడానికి ఒప్పుకుంటాను. ఇంతలో భర్త అక్కడికి భోజనం తీసుకొచ్చి, రాయిందు, ఇద్దరం కలిసి భోంచేద్దాం. వస్తున్నానండి. ఈ కుంటివాడికి కూడా కొంచెం ఆహారం పెట్టండి, ఇతనికి ఆకలిగా ఉందట. సరేనని ముగ్గురు భోజనం చేసిన తర్వాత, ఏమండి, మనకు పిల్లలు లేరు, మీరు బయటకు వెళ్ళినప్పుడు నేను ఇంట్లో ఒంటరిగా ఉండవలసి వస్తుంది. నాకు ఇంట్లో పని చేసి పెట్టడానికి ఎవరు ఉండరు. అందుచేత ఈ కుంటివాడిని మన వెంట తీసుకుపోదామండి. ఈ కుంటివాడు నడవలేడు, వాడినెవరు మోస్తారు? నా ఒళ్ళు నాకే భారంగా ఉంది, మరొకడిని ఎక్కడ మోసేది? ఒక తట్ట తెస్తే ఇతన్ని అందులో కూర్చోబెట్టుకొని నేనే మోస్తానండి అనడంతో భార్య మీద అమిత ప్రేమ కలిగిన భర్త ఇలాంటి ఏర్పాటుకు సమ్మతించి ఒక తట్ట తెచ్చాడు. అందులో ఆ కుంటివాణ్ణి కూర్చోబెట్టి ఆమె మోస్తూ నడిచింది. దారిలో వారికి ఒక పొలంలో లోతైన బావి కనిపించింది. ఏమండి, కొంచెం సేపు ఇక్కడ కూర్చొని విశ్రాంతి తీసుకొని వెళ్దామండి అనగానే హరి దానికి సరేనన్నాడు. అంతే, కుంటివాడి సహాయంతో భర్తని ఆమె బావిలోకి నెట్టేసింది. తర్వాత ఆమె ఆ కుంటివాణ్ణి తట్టలో కూర్చోబెట్టుకొని బయలుదేరింది. వాళ్ళిద్దరూ ఒక పెద్ద రాజ్యానికి చేరారు. అక్కడి రక్షక భటులు ఆమె నెత్తిన తట్టను, అందులో ఉన్న కుంటివాణ్ణి చూసి ముచ్చటపడి ఆమెను తన రాజు వద్దకు తీసుకెళ్లారు. ఆమె రాజుతో, మహారాజా, ఇతను నా భర్త, ఇతన్ని కుంటివాణ్ణి చేసి ఇతని బంధువులు నానా బాధలు పెట్టి చంపడానికి కూడా సిద్ధపడితే ఒక రాత్రి ఎవరికీ తెలియకుండా నేను ఇతన్ని ఒక తట్టలో పెట్టుకొని ఈ రాజ్యానికి తీసుకొచ్చాను. నీ వంటి మహా ఇల్లాలిని నేను ఎన్నడూ చూడలేదమ్మా. నీకు 3 గ్రామాలు బహుమతిగా ఇస్తున్నాను, తీసుకో. దానికి ఆమె ఎంతో సంతోషించి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా అక్కడికి తన భర్త రావడం గమనించి, అదిగోండి మహారాజా, ఆ వచ్చేవాడే నా భర్తకి భద్ర శత్రువు.
అవునా సైనికులారా, అతన్ని వెంటనే బంధించండి. మహారాజా, ఈమె నా భార్య. నన్ను బావిలోకి నెట్టి ఇక్కడికి వచ్చింది. నా కేకలు విని అటుగా వెళ్తున్న వారు నన్ను కాపాడారు మహారాజా. నన్ను చంపే ముందు ఈ స్త్రీని నా బాకీని వడ్డీతో సహా తీర్చమని చెప్పండి. అతను నీకేమిచ్చాడు? నాకేం ఇవ్వలేదు మహారాజా. నువ్వు ఎడారిలో చచ్చిపోయినప్పుడు నీకు నా ఆయుర్దాయంలో సగం దారిపోసి నిన్ను బ్రతికించుకున్నాను మహారాజా. ఈమె కోసం నేను అందరినీ వదులుకున్నాను. నా ఆయుర్దాయంలో సగం ఇచ్చాను. అందుకు బదులుగా ఈమె నా పట్ల కృతజ్ఞురాలు ఈ కుంటివాణ్ణి ప్రియునిగా సంపాదించి తన చేత నన్ను అన్యాయంగా చంపించాలని చూసింది. అంతే. మహారాజు కఠినంగా ప్రశ్నించిన మీదట ఆమె నిజం ఒప్పుకుంది. అప్పుడు మహారాజు ఆమె చేత బలవంతంగా అతని ఆయుర్దాయం తిరిగి ఇప్పిస్తూ ఇలా అనమన్నాడు: నేను నా భర్త వద్ద అరువు తెచ్చుకున్న ఆయువును అతనికి తిరిగిస్తున్నాను. ఆమె చేత అనిపించాడు మహారాజు. ఆ మాట అనడమే తడవ ఆమె చచ్చి కూలబడిపోయింది. అనగనగా రామాపురం అనే ఒక చిన్న గ్రామంలో రాము, రవి అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. ఆ గ్రామం దగ్గరలో ఒక దట్టమైన అడవి ఉంది. ఊరే మామ, ఇంట్లో ఉండి ఉండి విసుగు పుట్టిపోతా ఉంది. కట్టెల కోసం అడకు వెళ్ళి చాలా రోజులు అవుతుంది. వెళ్దాంరా. సరే వెళ్దాంరా, నాకు కూడా విసుగు పుడుతుంది. వెళ్దాం పద అని ఇద్దరు అడవికి బయలుదేరారు. కట్టెలు కొట్టుకొని తిరిగి వస్తుండగా దారిలో వారికి సగం పాతిపెట్టిన పెట్టె ఒకటి కనపడింది. అది ఏమిటి అని తెరిచి చూస్తే ఆ పెట్టె నిండా బంగారం కనపడింది. అమ్మో, ఎంత బంగారం! ఒరే, ఇది మన ఇద్దరం చెరసగం పంచుకుందాంరా. సరే గాని అందులో ఏదో కాగితం ఉన్నట్లుంది. ముందు అదేమిటో చదువురా మావా. దీన్ని స్వచ్ఛమైన హృదయం ఉన్నవారు మాత్రమే దీనిని సురక్షితంగా సొంతం చేసుకోగలరు. అత్యాశ ఆపదను తెస్తుంది. ఊరే మామా, ఇదేదో పెద్ద సమస్యను తెచ్చిపెట్టేటట్టుంది. దీన్ని వదిలేద్దాం పదరా. ఊరే, ఇవన్నీ మూఢనమ్మకాలరా. ఎవరో భయపెట్టడానికి మాత్రమే ఇది ఇక్కడ రాసి పెట్టుంటారా అని అనుకొని ఇద్దరు కలిసి ఆ పెట్టెను ఇంటికి తీసుకొచ్చారు. ఊరే మామా, రేపు దీన్ని ఇద్దరం సమానంగా పంచుకుందాం రా. సరేలేరా, పడుకో. అత్యాశతో మునిగిపోయిన రవి ఆ రాత్రి ఒక పథకం వేశాడు. ఈ ఖజానాన్ని ఎందుకు పంచుకోవాలి? ఈ ఖజానా మొత్తం నా సొంతం చేసుకుంటాను అనుకొని రాము మంచి నిద్రలో ఉండగా రవి ఆ పెట్టెను తీసుకొని వెళ్ళిపోయాడు. కొంతసేపటికి రాముకి మెలక వచ్చి చూసేసరికి రవి పెట్టె రెండూ కనపడలేదు. ఊరే మామ, నన్నే మోసం చేస్తావా? వీడెక్కడున్నాడు, వెంటనే వెతకాలి అని రవి అడుగుజాడలను అనుసరిస్తూ అడవిలోకి వెళ్ళాడు. అక్కడ రవి కనిపించాడు. ఇక్కడ దాచిపెడితే సరిపోద్ది, ఎవ్వరూ కనుక్కోలేరు అని తవ్వుతూ ఉండగా అక్కడికి ఇద్దరు దొంగలొచ్చారు. ఎవరు మీరు? మీకేం కావాలి? మాకా ఆ పెట్టె కావాలి. అంతే, రవి కంగు తిన్నాడు. స్నేహితుల్ని మోసం చేసినందుకు నాకు తగిన శాస్త్రం జరిగింది. ఈ బంగారం ఇప్పుడు ఇద్దరికి కాకుండా పోయింది. నన్ను క్షమించరా రాము అని మనసులో అనుకున్నాడు. ఇదంతా అక్కడే ఉండి గమనించిన రాము ఆ దొంగల బారి నుంచి రవిని కాపాడి రవిని బంగారు పెట్టెని తీసుకొని వెళ్ళిపోయాడు. ఒరే రాము, నా అత్యాస మన స్నేహాన్ని దెబ్బతీసింది. నన్ను క్షమించరా. పోనీలేరా, వదిలే. మనం ఈ సంపద తీసుకోవడానికి అనర్హులు అని నేను ఆ రోజే చెప్పాను. నువ్వు అది మూఢనమ్మకం లేరా అని కొట్టేశావు. ఇప్పుడు తెలిసిందా స్వచ్ఛమైన హృదయం ఉన్నవారు దీనికి అర్హులని అంటూ వాళ్ళ తప్పును తెలుసుకొని ఆ ఖజానాన్ని మళ్ళీ ఉన్న చోటే పాతిపెట్టి వాళ్ళ గ్రామానికి చేరుకున్నారు. ఈ సంఘటన తర్వాత వాళ్ళ స్నేహం ఇంకా బలపడింది.